రామ్ గోపాల్ వర్మ గుర్తుపెట్టుకో. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్నాడు. ఎక్కడున్నావురా నువ్వు ఈరోజు? నిన్ను అరెస్ట్ చేయడం తప్పదు, నీకు పప్పు కారేలాగా బతకడం కూడా తప్పదు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత 5 ఏళ్ల కాలంలో టీడీపీ పార్టీ సంబంధించి కూటమి సంబంధం ఏదైతుందో నాయకుల మీద ట్రోల్ అయితే చేశారు. దానికి సంబంధించి ఈ రోజున ఆంధ్ర పోలీసులు, ఒంగోలు పోలీసులు వర్మ నివాసంగా చేరుకున్నారు. వర్మ అయితే అబ్స్కాండ్ జరిగింది. వర్మని ఎలాంటి చర్యలు తీసుకోవాలని మన ప్రస్తుతం విజయవాడ టీడీపీ నాయకురాలు లక్ష్మి గారి దగ్గర మేడం చెప్తున్నాం. మేడం, విజయవాడకు సంబంధించినటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో చేసినటువంటి ఆరోపణలు కానీ, టీడీపీ చేసినటువంటి ట్రోల్స్ కానీ ఎలాంటి చర్యలు తీసుకొని కోరుకుంటారు మీరు? నమస్తే అండి, నా పేరు ప్రసన్న లక్ష్మి వల్లభనేని, రాష్ట్ర కార్యదర్శి, తెలుగు వాణిజ్య విభాగం, 43వ డివిజన్ జనరల్ సెక్రటరీనండి. రామ్ గోపాల్ వర్మ ఆ రోజు అధికారంలో ఉందని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అవాక్కులు చవాక్కులు పేలాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్నాడు. ఎక్కడున్నావురా నువ్వు ఈరోజు? కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంతా ఏమైపోయారు ఈ రోజున? లోకేష్ బాబు, నిన్ను భయపెట్టిన వాడు లోకేష్, నీకు భయం అంటే ఏంటో చూపించిన వాడు లోకేష్. వర్మగాడు ముద్దుగా పిలుచుకునే పేరు పప్పు. ఈ రోజు ఆ పప్పు నీకు పప్పు కారేదాకా సినిమా చూపిస్తాడు. నేను పప్పు కారేదాకా నేను కొడతారు. ఫేడ్ అవుట్ డైరెక్టర్ గుర్తుపెట్టుకో. ఆ రోజు ఒక మహిళ గురించి నువ్వు ఎలా మాట్లాడావో, ఆమెని నగ్నంగా సినిమా తీస్తానని చెప్పి నువ్వు ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ అవమానించి మాట్లాడావు. ఆ పాపం ఎక్కడికో పోదు. నువ్వు చేసిన కర్మ ఈరోజు నిన్ను దహించి వేయబోతుంది. వర్మ చూసుకో, నువ్వు ఎక్కడున్నా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్ను తీసుకొని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడతామని సవాల్ విసిరారు. వారు నీ కోసం గాలిస్తూ ఉన్నారు. నిన్ను అరెస్ట్ చేయడం తప్పదు, నీకు పప్పు కారేలాగా బతకడం కూడా తప్పదు. రామ్ గోపాల్ వర్మ గుర్తుపెట్టుకో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల పవర్ ఏంటో కూడా చూపిస్తారు నీకు. అరెస్ట్ అవ్వు నువ్వు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు వచ్చి నిన్ను ఎరగదేయకపోతే నన్ను అడుగు. టీడీపీకి జై కొడతా అంటున్నారు. టీడీపీ జై కొడితే గతం అంతా వదిలేస్తారా? టీడీపీకి జై కొడతా అని రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అనటం ఏంటి? సిగ్గులేదు నీకు? ఆ రోజున తిట్టావు కదా మా నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, భువనేశ్వరి అమ్మ గారిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల్ని అందరినీ అవమానించిన నువ్వు టీడీపీకి జై కొడతానంటే మేమెందుకు కోరుకుంటాం? మేమెందుకు రాణిస్తాం? నువ్వెవడవరా మా టీడీపీకి జై కొట్టడానికి? అసలు నీకు ఆ టీడీపీ పేరైతే అర్హత లేదు రామ్ గోపాల్ వర్మ, గుర్తుపెట్టుకో. కబడ్దార్. శ్రీరెడ్డి కూడా గతంలో అంత ట్రోల్ చేసింది. ఈ రోజున పవన్ అన్న క్షమించు, లోకేష్ అన్న క్షమించు అంటుంది. ఈ రకంగా క్షమించుకుంటూ పోతే చేసిందంతా మర్చిపోతారా? అంటే మీకు శిక్షలు పడుతున్నాయి అని చెప్పి తప్పించుకోవడానికి ఆడుతున్న డ్రామాలండి. మేము ఎవరిని క్షమించేది లేదు, ఉపేక్షించేది లేదు. లోకేష్ బాబు గారు ఎవరిని వదలరు. రెడ్ బుక్లో ఆల్రెడీ శ్రీరెడ్డి పేరు కూడా రాసి ఉంది, రామ్ గోపాల్ వర్మ పేరు ఉంది, పోసాని కృష్ణమురళి పేరు ఉంది. చాలామంది ప్రభుత్వ అధికారులు ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అవడానికి ఎవరైతే దోహదపడ్డారో ప్రతి ఒక్కరి మీద తగిన చర్యలు అయితే తీసుకుంటాం. వారు తగిన శిక్ష తప్పకుండా అనుభవించాలి. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ప్రతి ఒక్కళ్ళు దాన్ని డెఫినెట్గా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫేడ్ అవుట్ డైరెక్టరు నీకు మాత్రం మోతాయి. అంటే రాజకీయాలు మాట్లాడను సామాన్య పడుకుంటామని చెప్పి పోసాని చెప్తున్నారు. ఇంకా రాజకీయాలు గుడ్ బై. నా కొడుకు నన్ను అడిగిన దానికి నేను తలెత్తుకోలేకపోయాను కనుక నేను ఇంకా ఎవరితో రాజకీయాలు ఎవరిని పొగడను, ఎవరిని విమర్శించను, ఒక పౌరుడిగా ఉంటా అన్నారు పోసాని. ఏం చెప్తారు పోసాని గురించి? అరే పోసాని కృష్ణమురళి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని నీవు కమ్మ వాళ్ళని కూడా నీచంగా మాట్లాడావే. కమ్మ పుటక పోసాని కూడా కమ్మాడే. అదే కదా, కమ్మ పుటక పుట్టి నువ్వు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు. మరి ఆ కమ్మ వాళ్ళలో ఉన్న ధైర్యం ఏమైందిరా? ఎందుకురా మరి నేను ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడినంటున్నావు? ఆ రోజు ఎందుకు మాట్లాడావు? మరి ఆ ముక్క ఆ రోజే చెప్పుంటే ఈరోజు నీకు పరిస్థితి వచ్చేది కాదు కదా. మరి ఆ రోజు ఎక్కడికి వెళ్ళావు? కలుగులో దాక్కున్నావు నువ్వు. ఈ రోజున నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ఎవరిని పట్టించుకోను, నన్ను క్షమించండి బాబాయ్ అన్నా నిన్ను వదిలే ప్రసక్తే లేదురా పోసాని. కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు. గతంలో ఎవరైతే ఇలాంటి ట్రోల్ చేసి అసభ్యకరంగా మాట్లాడారో ప్రతి ఒక్కరిని కూడా శిక్ష తప్పదని చెప్పి కూడా లక్ష్మీ ప్రసన్న చెప్తున్నారు. కెమెరామ్యాన్ మేరతో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ.